హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. మాట్లాడండి. ఇప్పుడు చాలామంది రేప్స్ జరిగిన తర్వాత వచ్చి ఆ పోస్ట్ల కింద అమ్మాయి ఏ బట్టలు వేసుకుంది, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఆ టైంలో అనేసి కొన్ని మాటలు విసురుతారు కదా, విచ్చలవిడిగా కామెంట్లు చేస్తారు కదా. వాళ్ళందరూ రండి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్, ఆ అమ్మాయి ఎక్కడ నిలబడ్డదో ఆ ప్రాంతం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ నిలబడ్డటువంటి ఆ టైము, ఆ తర్వాత ఆ అమ్మాయిని పెంచినటువంటి తల్లిదండ్రులు, వీళ్ళందరినీ ప్రతిదాన్ని కూడా విక్టిమ్ బ్లేమింగ్ వైపు తీసుకెళ్ళి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెని తిట్టిపోస్తున్నటువంటి జనాలందరూ ఇక్కడికి వస్తే మాట్లాడుకుందాం. ఒక 70 ఏళ్ళ వృద్ధురాలిలో అసలు ఒక రేపిస్ట్కి ఏం కనిపించిందో అడగాలి మిమ్మల్ని అర్జెంటుగా. మీరు ఇట్లా విక్టిమ్ని బ్లేమ్ చేయడమే కాకుండా పోన్ సైట్లకి వెళ్ళి కోల్కతా డాక్టర్ వీడియో కావాలని చెప్పేసి, రేప్కి గురైనటువంటి 6 ఏళ్ల చిన్నారి వీడియో కావాలని చెప్పేసి, చిన్న పిల్లలు రేప్కి గురవుతుంటే వాళ్ళ వీడియోలు కావాలని చెప్పేసి, రీసెంట్గా జరిగినటువంటి మర్డర్ కేసు, రేప్ కేసుకి సంబంధించిన వీడియో కావాలి అని చెప్పేసి పైశాచికమైన ఆనందాన్ని మీరు ఆ పోన్ సైట్లలో పొందాలనుకుంటున్న మీరు వచ్చి కామెంట్లలో పెట్టేదేంటి? దారుణమైన విషయం ఏంటంటే, మనం మొన్నటి దాకా కూడా అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్న కలకత్తా జూనియర్ డాక్టర్ విషయంలో మనం సోషల్ మీడియాని చూస్తున్నట్టయితే ఆమెకి సహానుభూతిగా వస్తున్నటువంటి పోస్టులన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు ప్యారలల్గా జరుగుతుంది ఏంటంటే ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది, అసలు ఆమె ఏం చేసిందో, మరి ఒక రేపిస్ట్ వచ్చి ఆమెను రేప్ చేయడానికి అది ఇది అని చెప్పేసి ఆమె చుట్టూతో కూడా దారుణమైన ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాముల్లోనూ నిరంతరం పడిచచ్చే వెధవలకు అక్కడ జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఏం జరిగింది, ఎవరి తప్పుంది అన్నది అవసరం లేదు. ఈవెన్ ఎవరిది ఎంత తప్పున్నా కానీ రేప్ చేయడం అనేది సరైన విషయమా? రేప్ చేయడం అనేది మీ దృష్టిలో లోక కళ్యాణమా? అంటే ఆడవాళ్ళకి బుద్ధి రావడానికి రేప్ కల్చర్ అనేది వృద్ధి చెందితే సరిపోతుంది, రేప్లకి భయపడి ఆడది అణిగిమణిగి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది రేప్స్ గురించి మాట్లాడితే. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు కొత్త పాయింట్స్ వచ్చి చేరుతాయి, కొత్త దారుణాలన్నింటినీ మనం చెవి చూస్తూనే ఉంటాం. నిన్ననే నేను చెప్పిన మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక తండ్రి తన సొంత కూతురిని, మతిస్థిమితం లేని కూతుర్ని రేప్ చేశాడు. అది కూడా ఒక్కసారి 2 సార్లు కాదు, అనువైన సమయాలన్నింటిలో కూడా ఆ తండ్రి ఆ బిడ్డ మీద రేప్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకున్నా. మనం అందరమేమో ఎక్కడ ఆగిపోయినామంటే, రేప్ గురైంది అంటే వెంటనే వచ్చేసి జడ్జిమెంటల్ కామెంట్స్ పాస్ చేయడం దగ్గర మనం ఆగిపోతే, ఈరోజు ఇంకొకటి దారుణమైన కేసు అనేది వెలుగులోకి వచ్చింది. దాని గురించి చెప్పాలంటే అసలు కనీసం నాకు మిమ్మల్ని చూసి నవ్వాలనా, లేకపోతే మిమ్మల్ని పనిష్ చేయాలా ఫస్ట్ ఇట్లాంటి సిక్ బ్రెయిన్స్ ఉంటున్నందుకు అన్నది అర్థం అవ్వట్లేదు. మహారాష్ట్రలోని లాతూర్ బోర్గావ్కు చెందిన ఒక 70 ఏళ్ల వృద్ధురాలు బెటా గ్రామానికి వచ్చింది. అక్కడ ఆమెను నేను మీకు ఆశ్రయం కల్పిస్తా బామ్మ అని చెప్పేసి ఒక వ్యక్తి తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకున్నాడు. ఇదంతా కూడా బాగానే ఉంది కదా, అతను వాళ్ళ భార్యను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. బామ్మ ఏదో అంటే వృద్ధురాలు రోడ్డున పడి ఉంది, ఆమెకి నేను ఆసరా ఇస్తా, ఆమెకి నేను ఒక ఇల్లు ఇస్తాను, నా దగ్గర ఉంచుకుంటా అనే ఒక సాఫ్ట్ కార్నర్ తోటి ఆమెను తీసుకెళ్ళిండు. తీరా చూస్తే ఒక 1-2 డేస్ తర్వాతనో, ఆ తర్వాత అనువైన సమయాన్ని చూసుకొని ఆమె పడుకున్నప్పుడు ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెని రేప్ చేసేసిండు. 70 ఏళ్ల మహిళ ఆమె. ఆ వృద్ధురాలిలో ఆయనకి ఏ బట్టలు వేసుకుందని ఆయనకి రేప్ చేయాలనిపించింది, లేకపోతే ఆమె వేరే ఎక్కడైనా నిలబడ్డదా? అంటే నువ్వు ఒక కొడుకుగానో ఒక మనవడిగానో వచ్చి నేను నీకు చేరదీస్తానమ్మా అని అన్నందుకు ఆమె వచ్చింది ఆమె తప్ప. అంటే 70 ఏళ్ల మహిళలో అసలు ఏం కనిపిస్తుందని రేప్ చేయాలి అనే ప్రవృత్తి ఎంత దారుణంగా మన అందరి మెదళ్ళలో ఎందుకు చొచ్చుకుపోయింది? ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఇంకా విపరీతంగా అవుతున్నాయి ఈ చున్నీలు వేసుకునేవి. మగవాళ్ళు కూడా ఆఖరికి ఆడవాళ్ళ వేషం వేసుకొని చున్నీ లేకుండా ఉండకండి, చున్నీలు వేసుకోండి, దుపట్టాలు వేసుకోండి అని విగ్గులు పెట్టుకొని మరీ వీడియోలు చేస్తున్నారు. అంటే ఆడదానికి సింబాలిజంగా చూపించాలంటే ఒక దుపట్టా, నెత్తి మీద ఒక విగ్, బొట్టు, గాజులు, ఇవా ఆడది అంటే ఇవా ఆడదానికి సింబల్స్ ఇవా? ఇంత ఎదిగినాం కదా మనము, అంతరిక్షాలకి ఉపగ్రహాల్ని పంపించుకుంటున్నాము ప్రతి విషయంలో కూడా. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఫెమినిజం గురించి ఎవరన్నా వచ్చి మాట్లాడితే మళ్ళీ స్యూడో ఫెమినిస్టులు వెంటనే బయటికి వస్తారు. ఆ తర్వాత ఈ స్యూడో ఫెమినిస్టుల వల్ల మిగతా వాళ్ళు కూడా ఫెమినిజం మీద ఉన్నటువంటి ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని కూడా కోల్పోయి రేప్స్ గురించి మాట్లాడినా ఇక్కడ తప్పే అవుతుంది, దేని గురించి మాట్లాడినా తప్పే అవుతుంది ఇక్కడ.
సో ఇక్కడ ఈ థింగ్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే విక్టిమ్ అనేది పూర్తి స్థాయిలో బ్లేమ్ అయ్యి ఎంతైతే తగ్గాలి అని మేము నిరసనలు చేస్తూ ఉన్నామో రోడ్ల మీదకి వచ్చి అంత ఎక్కువగా రేప్ కల్చర్ అనేది చెందుతుంది. కోల్కతా వివాదం గురించి, అక్కడ మర్డర్ అండ్ రేప్ గురించి మనం ఇంతగానో మాట్లాడుతున్నామో ఆ సమయంలో ఇంకెక్కడ రేప్ జరగలేదా? భారతదేశంలో మనందరం చదువుకున్న దాని ప్రకారం క్రైమ్ బ్యూరో ఇచ్చే రిపోర్ట్ ప్రకారం అయితే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి ఒక రేప్ జరుగుతుంది అని మనం అందరం చదువుకున్నాం. కాకపోతే మోదీ ప్రభుత్వం కొంతవరకు పరిస్థితులు మెరుగయ్యాయి తమ హయాంలో అని చెప్పుకోవడానికి ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఏం చేశారు, 16 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది, సో 4 నిమిషాల నుంచి 16 నిమిషాలకు రావడం అనేది ఒక సక్సెసే కదా అని చెప్పేసి ఇట్లా చెప్పేసి 16 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుందని అంటున్నారు. సరే, మరి కోల్కతా రేపు 9వ తారీఖు అర్ధరాత్రి జరిగినప్పుడు ఈరోజు డేట్ ఎంత? దాదాపు ఈరోజు 27వ తారీఖు. అంటే 20 రోజుల్లో ఎన్ని రేప్స్ జరిగాయి? రోజు నేనే వార్తలు చదువుతున్నాను కదా, ఇక్కడ రేప్ జరిగింది, అక్కడ రేప్ జరిగింది అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి, మన ఇంటి పక్కన జరుగుతున్నాయి, నార్త్ ఇండియాలో జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. మరి కోల్కతా వివాదాన్ని మాత్రమే మనం పట్టుకున్నాం. కోల్కతా వివాదాన్ని పట్టుకోకూడదు అని నేను అనటం లేదు. ప్రతి చోట అంటే ఇంత పెద్ద ఎత్తున వివాదాలు నడుస్తున్నాయి, ప్రతిఘటన జరుగుతోంది, నిరసనలు వస్తున్నాయి, రోడ్డు మీద చెప్పలేనంత. అంటే ఈసారి కోల్కతా మర్డర్ అండ్ రేప్ కేసులో భాగంగా దాదాపు అన్ని సెక్ట్ ఆఫ్ పీపుల్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. డాక్టర్లు వచ్చారు, నర్సులు వచ్చారు, టీచర్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. చిన్న 4 ఏళ్ల అమ్మాయి తనకి ఏం తెలుసనో కానీ జస్టిస్ ఫర్ హర్ అని చెప్పేసి రోడ్డు మీద పరిగెత్తుకుంటా ఆమె కూడా క్యాండిల్ని పట్టుకున్నది. చిన్న చిన్న పిల్లలు రోడ్డున వచ్చారు. ప్రతి ఒక్కరు అంటే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి విమెన్ అందరూ బయటికి వచ్చి మాకు సేఫ్టీ కావాలి, రక్షణ కావాలని చెప్పేసి ఫైట్ చేస్తుంటే అంతకంతకు ఈరోజు ఇంట్లోనూ రక్షణ లేదు, రోడ్డు మీద లేదు, వర్క్ ప్లేస్లో లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక 70 ఏళ్ళ వృద్ధురాల్ని కూడా రేప్ చేసే అంత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న భారతదేశపు పుత్రులారా, మీ అందరికీ ఇదే ఓ పెద్ద దండం.